ఎక్కడికి సిద్ధపడాలి, ఎలా సిద్ధపడాలి అనే విషయాలు మీతో తల పైకెత్తండి. ఇక చక్కగా మనం బైబిల్ని చదువుదాం, అందులో ఉన్న భావాలు మనం అర్థం చేసుకుందాం. మొదటిగా మనము సిద్ధపడాలి. సిద్ధపడి ఎక్కడికి రావాలి? మొదటి మాట, సిద్ధపడిన మనము దేవుని సన్నిధిలో కనపడాలి. ఇది మొదటి మాట. దేవుని సన్నిధిలో కనపడటానికి సిద్ధపడాలి. అలా రాసుకోండి, బాగుంటుంది. దేవుని మందిరములో కనపడటానికి సిద్ధపడండి. చెప్తాను, ముందుకెళ్ళే ముందు చెప్తాను. ముందు వాక్యం చూపించాలి కదా, దానికి రెఫరెన్స్ చూపిద్దాం. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. చదవండి అమ్మా, చక్కగా చదవండి, నీట్గా నిదానంగా. ఈ సబ్జెక్టు పూర్తిగా అర్థం కావాలి మనకు. 4వ అధ్యాయం 12వ వచనం, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై, మీ దేవుని సన్నిధికి కనపడుటకై సిద్ధపడండి. ఎంతమంది ఉన్నారు? దేవుని మందిరము ఆదివారం జరుగుతుంది, నేను సిద్ధపడి వెళ్ళాలి. సిద్ధపడకుండా వెళ్ళటానికి వీల్లేదు. సిద్ధపాటు చాలా అవసరము. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆదివారం మందిరానికి వెళ్ళాలంటే శనివారం రాత్రి ప్రిపేర్ అయి ఉండాలి. దేని గురించి అండి మీరు మాట్లాడుతుంది? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? అవునండి, మీరు వేసుకునే డ్రెస్ గురించి, మీరు కట్టుకునే శారీ గురించి. ముందు ఇవే. దీన్ని నువ్వు సిద్ధపరచుకోగలిగేది ఎప్పుడు? రాత్రి, శనివారం రాత్రి నువ్వు పలాని శారీ కట్టుకోవాలి, ఈ డ్రెస్సు రేపు ఆదివారం వేసుకోవాలని నువ్వు ముందు సిద్ధపరచుగలిగితే ఉదయం 10 గంటలకి ఇక్కడ రాగలవు. ముందుగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అసలు సిసలుగా కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడే. ఎక్కడ? బట్టల దగ్గర ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాక, మందిరానికి వెళ్తే ఈ డ్రెస్ వేసుకొని వెళ్తే అందరూ మెచ్చుకుంటారో లేదో అర్థం కాక, కట్టుకున్న ఈ శారీని చూసి అందరూ బాగుందో బాగలేదో అంటారో అర్థం కాక, డ్రెస్ దగ్గరే నీకు మినిమం ఎంత టైం పడుతుందంటే 1/2 అవర్ లేదా 30 గంట పడుతుంది. అందుకే నేను రాత్రే సెలెక్ట్ చేసుకుంటాను, రేపు ఆదివారం నేను ఈ డ్రెస్సు వేసుకోవాలి, ఈ ప్యాంట్, ఈ షర్ట్ నేను వేసుకోవాలి. మీరు శనివారం రాత్రి నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఆదివారం ఉదయం మీరు సెలెక్ట్ చేసుకుంటే కష్టంగా ఉంటుంది. నేను చెప్తుంది యవనస్తులకు, యవనస్తురాండ్రకు, యువకులకే ముందు. ఎందుకంటే మీరు అక్కడే కొంచెం ఇబ్బంది పడతారు, లేట్ అవుతుంది. ఆ తర్వాత ఉదయము లేవగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని మందిరానికి నైట్ డ్రెస్సుల మీద రావడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. నైట్ డ్రెస్సులు వేసుకొని పిక్కల దగ్గరికి డ్రాయర్లు వేసుకొని రావడానికి అస్సలు కుదరదు. దేవుని మందిరం ఇది. దేవుని మందిరానికి కనపడటానికి సిద్ధపడండి అంటే అర్థం తెలుసా? మంచిగా స్నానం చేసి, మంచి డ్రెస్ కోడ్ వేసుకొని, దేవుని మందిరానికి వచ్చినప్పుడు సింపురు జుట్టు వేసుకొని, పాషి ముఖం వేసుకొని అస్సలు రా. అర్థమైందా? డ్రెస్ చక్కగా ముఖం కడుక్కోవాలి, మంచిగా తలదూకోవాలి, మంచి డ్రెస్ కోడ్ వేసుకోవాలి, నువ్వు బైబిల్ చేత పట్టుకోవాలి. ఆదివారం ఒక పండగగా నువ్వు ఆచరించగలగాలి. అది కానీ అదేమిటో ప్రార్థన కంటే నైటీల మీద రావటం, ప్రార్థన కంటే ఎలా పడితే అలా రావటం, అన్నిటికీ శుభ్రంగా వెళ్ళిపోతావు, ఫంక్షన్లకు భలే పట్టు చీర కట్టుకొని వెళ్తావు. అర్థమైనకుండా నా మాటలు మీకు. అరే ఇక్కడికి వస్తేనేమో పాత గుడ్డలు వేసుకొని మురికిగా వచ్చేస్తాం. మందిరం అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, మందిరానికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడాలి, చాలా అద్భుతంగా కనిపించాలి. దేవుని మందిరంలో దేవాతి దేవుణ్ణి కలవటానికి నువ్వు వెళ్తున్నావు, రాజులకు రాజును కలవటానికి నువ్వు వెళ్తున్నావు. అదిగో చూడండి ఎప్పుడు వస్తున్నారు, ఇప్పుడు సిద్ధపడింది. మరి పాప ఏం చేద్దాం? మీతో నేను మాట్లాడుతుంది దేవుని మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళవలసిన కాడికి టయానికి వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళవలసిన కాలేజీకి టయానికి వెళ్తున్నారు, ఉద్యోగానికి టయానికి వెళ్తున్నారు, వ్యాపారానికి టయానికి వెళ్తున్నారు, పనికి టయానికి వెళ్తున్నారు, స్కూలుకు టయానికి వెళ్తున్నారు. మందిరానికి ఎందుకని టయానికి రాలేకపోతున్నారు?
ఇది దేవుడు నీతో ప్రశ్నిస్తున్నాడని నువ్వు తెలుసుకుంటే ప్రతి ఆదివారము ఆ 10 గంటలకే నువ్వు ఆరాధనకి రావాలి. మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. లేమ్మా మాధవమ్మ, లే ఒకసారి నిలబడు. మాధవమ్మ నువ్వే లేచి నిలబడు. ఇక్కడికి రా, ఇక్కడికి రా. ఇది ఆమె నీకు పరిచయం చేస్తాను. ఇక్కడికి రా అమ్మా, ఇక్కడికి రా. మాధవమ్మ ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా. ఈ మధ్యనేగా కొత్తగా వస్తుంది, అన్యులు కదూ. రా ఇక్కడికి రా. చూడండి, ఆ ముఖం బొట్టు పెట్టుకొని ప్రార్థనకు వచ్చింది. అడిదిరుగు అంటే ఎవరని? అన్యులు అని అర్థం. క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్. అడిదిరుగమ్మా, అడిదిరుగు, అడిదిరుగు. ఇప్పుడు చెప్పింది చూడు. ఇందాకేం చెప్పావమ్మా? దేవుని దగ్గరికి వస్తే 10 గంటలకి రావాలి అన్నాను. చెప్పలేకపోయింది, పర్వాలేదు, కూర్చోమ్మా. ఇక్కడికి రాగానే 10 గంటలకు నేను స్టార్ట్ చేయగానే వచ్చి కూర్చుంది ప్రార్థనలో. వచ్చి ఇక్కడికి వచ్చి చెప్తుంది, అయ్యా నేను వస్తే 10 గంటలకు ప్రార్థనకు వస్తాను, లేకపోతే మానేయటమే. నేను ఆశ్చర్యపోయా. ఏమ్మా అలా అంటావు? లేట్ అయినా పర్వాలేదు, వచ్చేయచ్చుగా. అనలా నేను. నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. వస్తే 10 గంటలకు వచ్చాయి, లేకపోతే మానేయ్. ఇక్కడ ఆదరేసుకోవడానికి దేవుని దూతలు వస్తారు తెలుసా మీకు? వారు వచ్చి మందిరం కొలతలు తీసుకొని ఎంతమంది వచ్చారో వారి పేర్లు లెక్కించుకొని ఏమంటారు, పలాని అమ్మాయి వచ్చావంటే ఏమంటారు? టీచర్ రాగా పిలవగానే ప్రెజెంట్ టీచర్ అంటారా అనరమ్మా? అంటారా అనరా? చెప్పండి, మీరు మాట్లాడేంటి? స్కూల్లో ఉన్న చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు మీరందరికీ హాజరేస్తారా? ఏరా? హాజరేసేది లాస్ట్లోనా, ఫస్ట్లోనా? హాజరు పడకపోతే ఆబ్సెంటేగా. నలభైకి ఎత్తండి. హాజరు పడకపోతే ఆ రోజు నువ్వు స్కూల్కి ఎగ్గొట్టినట్టేగా. హాజరు పడకపోతే ఆ రోజు కాలేజీకి రానట్టేగా. మరి ఇక్కడ హాజరు పడకపోతే దేవదూతలు వచ్చి హాజరేసుకొని వెళ్ళే టయానికి నువ్వు రానట్లయితే హాజరులో నువ్వు లేదు, ఆబ్సెంట్ పడిపోయావు. ఆదివారం నువ్వు ఒకవేళ ఎప్పుడో మధ్యలో ఆఖరిలో వచ్చినా నువ్వు లిస్టులో లేవో. దేవుడు లెక్క అడిగిన రోజున అప్పుడు అర్థమవుతుంది నువ్వు లెక్కలో పడ్డావా లేదన్న విషయమో. ఎందుకు కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు టయానికి? నీకు భయం, అక్కడ ఉన్న మాస్టర్ నిన్ను తిడతాడని. వ్యాపారానికి టయానికి ఎందుకు వెళ్తున్నావు? ఆ టయానికి వెళ్తేనే లాభం వస్తుంది కాబట్టి. స్కూలుకు టయానికి వెళ్తావు ఎందుకు? అక్కడున్న మిస్ నిన్ను తిడుతుంది కాబట్టి. ఏమండి, నీ ఉద్యోగానికి, వ్యాపారానికి, అన్నిటికీ, పనికి ఎందుకు టయానికి వెళ్తున్నావు? నీకు ఎంతో కొంత భయం ఉంది కాబట్టి. మరి దేవుని మందిరానికి సమయానికి ఎందుకు రావటం లేదు? ఇప్పుడు మీరే చెప్పండి ఆన్సరు. అమ్మా మీరే చెప్పండి. వాటన్నిటికీ టయానికి కరెక్ట్గా వెళ్తున్నావు, ఎంతో కొంత నీకేముంది? భయం ఉంది. మాస్టర్ తిడతాడో, ఆ ఉద్యోగానికి వెళ్ళకపోతే పై అధికారి తిడతాడో, ఏదో ఒకటి అంటాడో, లేకపోతే ఆగిపోమ్మంటాడో. స్కూల్కి వెళ్ళకపోతే ఆ మిస్ అంటుంది, పనికి వెళ్ళకపోతే ఆ పని వాళ్ళు ఆగమంటారో. నీకు భయం ఉంది. భయం ఉంది కాబట్టి టయానికి నువ్వు వెళ్తున్నావు. మరి మందిరానికి ఎందుకు రావటం లేదు? మీరే చెప్పండి. ఆన్సర్ మీ దగ్గర నుంచే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఏం చెప్తారా అని. ఎందుకని టయానికి మందిరానికి రాలేకపోతున్నా? చెప్పండి అమ్మా తల్లులు, చెప్పండి బ్రదర్స్, చెప్పండి సిస్టర్స్, చెప్పండి. ఏంటి కారణం? భయము లేదు కాబట్టి. అంతే, దీంట్లో వేరే ఉద్దేశం లేదు. నీకు భయము లేదు కాబట్టి. ఇక్కడ నిన్నెవడు అడిగేవాడు లేడో, అనేవాడు లేడో, ఎందుకు లేట్ అయిపోయింది, రేపు ఆదివారం రావద్దు అని చెప్పేవాడు లేడు. ఒకవేళ పాస్టర్గా నేను హెచ్చరించానా? మీరే నా పాస్టర్, ఇక్కడ ఇంకొక పాస్టర్ కూడా ఉన్నాడు, మాకు తెలుసు, అక్కడికి వెళ్తావు అంటారు. నువ్వు మందిరానికి టైంలో వస్తున్నావు మానేయ్ అన్నానా? ఇదే నా మందిరం, ఎదురు ఇంకొక మందిరం ఉంది, అక్కడికి వెళ్తాం. అదే కదండి జరుగుతుంది ఇప్పుడు. అందుకనేగా పాస్టర్లు నోరు మూసుకొని ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. తలుపు వేసామనుకో, వద్దు ఈ టైంలో సండే స్కూల్ అమ్మాయి తలుపు వేసిందనుకో, ఏమంటారు? ఎక్కడైనా మాకు అక్కడ లేదా సండే స్కూల్, మానేయటాలు.
ఏమి లేదు, భయం లేదు. కానీ పాస్టర్కు భయపడేది పక్కన పడి దేవుని భయమైనా ఉందా నీకు? టయానికి వెళ్ళకపోతే దేవుడు ఏమంటాడో, ఏం చేస్తాడో, ఏం అడుగుతాడో అన్న ఆలోచన ఏ రోజైనా ఎప్పుడైనా తట్టిందా మీ మైండ్కు? ఆలోచించండి. తీయండి, ఇర్మియా గ్రంథానికి వెళ్ళండి, మీకు అర్థమైద్ది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? నా సన్నిధిలో మీకు భయము లేదా? మందిరం అంటే భయము లేదా? దేవుని సన్నిధి అంటే భయము లేకుండా జీవిస్తున్నావా నువ్వు? ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి భయపడే దానివైతే, భయపడే వాడవైతే 10 గంటలకు ఆరాధన అంటే ముందు 5 నిమిషాల ముందే, పావు గంట ముందే ఎక్కడ ఉంటావు? పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తావు. నిజమండి ఇది. ఒక క్రైస్తవులకు ఈ రోజున లేనిది ఏమిటంటే దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్నవారు దేవుని సన్నిధిలో వణుకుతారండి. దేవుని మందిరములోకి అడుగు పెట్టగానే వారికి భయం వచ్చేసింది. ఎందుకు ఈ రోజు నుంచి ట్రై చేయకూడదు? ఎప్పుడు? రేపు ఆదివారం నుంచి నువ్వు నిజంగా దేవునికి భయపడేవాడివైతే 10 గంటలకే పనులన్నీ పక్కన పడేసి త్వరగా, మనమేం లేవంగా, అదేగా వచ్చింది. భలేవారు పాస్టర్ గారు, ఆదివారం ఒక్కరోజే సెలవా? అవును, నేను కూడా చెప్పేది ఒక్కరోజే. ఆదివారాలు వారానికి 2 లేవు, ఒక్క ఆదివారమే ఉంది. ఆ ఒక్క ఆదివారం నా విశ్రాంతి దినం, పరిశుద్ధ దినముగా ఆచరించండి. ఇది ఆజ్ఞ. ఒక దినము దేవుని మందిరంలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది. ఇది కూడా ఆజ్ఞతో కూడిన మాటే. ఇలాంటిది కనీసం 2 గంటలు దేవునితో గడపలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే ఆలోచించు, నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు దావీదు గురించి ఒక మాట ఇందామా? 122వ కీర్తన 1వ వచనంలో దావీదు ఏమన్నాడు వినండి. 122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో. అర్థమైందా అమ్మా? మందిరం గురించి అర్థమైందా మీకు? ఎవరైనా దావీదో రెడీ అయ్యావా, మందిరానికి వెళ్దాం, ఈయనకి ఎక్కడ లేని హ్యాపీనెస్, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. ఎందుకు అంత సంతోషం అంటే మందిరమా? నేను కూడా ఎప్పుడెప్పుడా ఉన్నా. ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాట? ఎవరైనా మందిరానికి రావా అన్నప్పుడు ఏం సమాధానం, ఎలా సమాధానం చెప్తున్నారు? 6వ వచనం కూడా చదువు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. అది దేవుని మందిరాన్ని ప్రేమించో, దేవుని మందిరం అంటే భయపడో, దేవుని సన్నిధిలో ఉండు. ఆ కుటుంబం వర్ధిల్లుద్దండి, ఆ పిల్లలు వర్ధిల్లుతారండి, వ్యాపారం వర్ధిలింపు ఉంటుందండి, ఆ ఉద్యోగం బాగుంటుందండి, ఆ ఇల్లు బాగుంటుందండి. ఎప్పుడు? ఇందాక ఆ మాధవమ్మతో చెప్పించాను, వస్తే 10 గంటలకే రావాలి, లేకపోతే మానే. ఎందుకో సమయము లేని ప్రార్థనకి ఎందుకో? పాస్టర్ గారు ఏదో చెప్పాడు, ఆఖరికన్నా రండి మా ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు, ఏదో పొరపాటు చెప్పాడు. దాన్ని పట్టుకొని ఆఖరికి వస్తే ఎలా చెప్పండి? అర్థమైందా? మందిరానికి నువ్వు ఎంత ప్రాధాన్యతనిస్తున్నావో, దేవునికి ఎంత స్థానాన్ని ఇస్తున్నావు అనేది తేలేది ఆదివారం ఒక్కరోజే. ఆదివారం ఒక్కరోజే ఆయన నిన్ను పరీక్షిస్తాడు. నాకెంత సమయం ఇస్తుంది నా బిడ్డ, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని. మేమైతే ఒక్కొక్క ఆదివారం వండుకొని తెలుసా మీకు? ఒక ఆదివారం ఏమిది అక్కడ పడేసి మళ్ళీ వచ్చి వండుకుందామని చెప్పేసి తీసుకొచ్చి ముందు స్థానాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత కడుపు నిండా తినగలుగుతాము, ఆరోగ్యకరంగా ఉంటాము, ఆశీర్వాదకరంగా ఉంటాము.
నా జీవితంలో ఆదివారం మందిరానికి ఎగగొట్టిన రోజులు బహుశా లెక్కించినా దొరకవేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాస్టర్ని అయినా కాదండో, పాస్టర్ని కాకముందు కూడా నాకు గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఎవడికో ఒకడికి అప్పగించి ఆదివారం వచ్చినప్పుడు ఇదిగో నా ఈ ఒక్కరోజు నువ్వు మేత మేస్తే నీ 2 రోజులు నేను మేత మేపిస్తానని చెప్పి అప్పగించేసి ఒక రోజుకు డబలుకో వాడికి పనిచేసి పెట్టేవాడిని. ఎందుకు? ఆదివారం సెలవు దినం కనుక, ఆదివారం దేవునితో గడపాలి కనుక. ఆదివారం నేను వెళ్ళలేదంటే ఇక ఆ వారమంతా నేను ప్రశాంతంగా ఉండలేనండి. మిస్ అయిపోయాను, దేవుణ్ణి కలవలేకపోయాను, దేవునితో ఉండలేకపోయాను, దేవుణ్ణి చూడలేకపోయాను, దేవుని మాట వినలేకపోయాను. ఈరోజు ఏ వాక్యం చెప్పాడు పాస్టర్ గారు అని ఆదివారం మిస్ అయితే నేను వెళ్ళి ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు ఏ మాటలు చెప్పాడు, దేని గురించి చెప్పాడు, ఎవరి గురించి చెప్పాడు అని విచారించి ఆ భాగమంతా మరలా చెప్పించుకొని వినేవాడిని. మీరు నమ్ముతారో లేదో. 27వ కీర్తన 4వ వచనం, దావీదు ఒక వరం అడిగాడు దేవుని దగ్గర. 27:4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అడిగాను, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎలా దావీదు ఏమంటున్నాడు? ఎవరైనా అడిగితే మందిరానికి వస్తావా దావీదు అంటే సంతోషంగా ఎగిరి గంతేసేవాడు, పద అని చెప్పి. ఇప్పుడు దావీదు అంటున్నాడు, దేవుని దగ్గర ఒక వరం అడిగాను, దేవుని దగ్గర ఒక కోరిక ఉంది నాకు, నేను ఒక ఆశ ఉంది నాయన నాకు. ఏమిటి ఆశ దావీదో? నీ మందిరములో చిరకాలము జీవించాలనుకుంటున్నాను, నీ ఆవరణములో నేను గడపాలనుకుంటున్నాను, బ్రతికిన ఈ కాలమంతా నీ కోసం బ్రతకాలనుకుంటున్నాను. ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తున్నాడు ప్రేమైన దేవుని. 84వ కీర్తన మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మందిరములో ఉన్న ఆశీర్వాదాలన్నీ అక్కడే ఉన్నాయి. పోయిన ఆదివారం చదివిన భాగం అదే. ఒక్క దినము నీ మందిరంలో గడిపితే 1000 దినాలు శ్రేష్టం ఆ భాగంలోనూ దొరికింది. నీ మందిరంలో నివసించాలన్న ఆశ, కోరిక, శరీరం గంతులు వేయటం. 84వ కీర్తన మందిరం గురించే. దేవుని మందిరంలో నిలిచేవారు బలం పొందుకుంటారు అన్నది కూడా ఆ కీర్తనలోనుంది. దేవుని మందిరాన్ని నువ్వు తృణీకరించి, దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి, దేవుని మందిరానికి దూరం అయిపోతే కలిగే నష్టం చెప్పమంటారా? లోకాసు వార్త 12:47 వచనం. ఆడుంటది చూడు, ఆడుంటది చూడు, ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. అవి చూడండి. తన యజమానుని చిత్తమెరిగియుండి బైబిల్ తీసా, ఆగమ్మా, బైబిల్ ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? చదువుతారు, కౌశిక్ చదువుతాడు, దయాకర్ చదువుతాడు, విక్కీ చదువుతాడు, వాళ్ళు ముగ్గురు చదువుతారు. ఆగమ్మా, నేను చెప్పింది ఏదో నేను చెప్పను, ఇప్పుడు వాళ్ళు చెప్తారు. వాళ్ళ చేత చదివేది. ఇప్పుడు వాళ్ళు నేను చెప్పింది వాళ్ళకి గుర్తుందో లేదో. ఏ అధ్యాయం చెప్పాను? చదవమ్మా, దయాకర్ చదువు. అధ్యాయం ఏం చెప్పా? మీరు చెప్పాకు, నువ్వేం చెప్తున్నా? కౌశిక్ చదవమ్మా. అంటే వాళ్ళు వింటున్నారా లేదని అనడానికి నేను చదివేమన్నాను. అంటే వాళ్ళు ఎనలా ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఏ అధ్యాయం ఇప్పుడు వాళ్ళకి తెలియలా? ఏ అధ్యాయం? ఇర్మియా గ్రంథం అంట, మనోడు చెప్తున్నాడు. అంటే నేను చెప్పుకుంటూ పోయా, నువ్వు నేనెందుకు కేకలేస్తా ఉందేడా గొంతు పోయేటట్టు? 12వ అధ్యాయము 47వ వచనం, లోకాసు వార్త చదువు. తన యజమానిని చిత్తమెరిగియుండి తన యజమాని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక, అదిగో తెలుసు నీకో దేవుని మందిరానికి వెళ్ళాలి, ఇది దేవుని చిత్తము తెలుసు నీకో. దేవుని మందిరానికి వెళ్ళకపోతే అది మనకు మంచిది కాదు, నీకు తెలుసు. దేవుని చిత్తము ఎరిగటం నీకు తెలుసు. దేవుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడకపోతే అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి చేయకపోతే అనేకమైన దెబ్బలు తగులును. అది ఎందుకు ఈరోజు దెబ్బలు తగులుతున్నాయి? ఎందుకు ఈరోజు అనారోగ్యానికి గురవుతున్నాయి? ఎందుకు ఈరోజు ప్రమాదం నీ ఇంటి మీదకి వస్తుంది? ఎందుకని ఈరోజు నీ ఇంట్లో కష్టాలు అలుముకుంటున్నాయి? ఎందుకని కుటుంబంలో భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం లేదు? అనుకున్నది ఎందుకు జరగటం లేదు? ఆశించింది ఎందుకు దక్కటం లేదు? కోరుకున్నది ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు? వై, ఏమైంది? ఎందుకు 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 అని మనం పరీక్షించినట్లయితే దైవ చిత్తాన్ని ఎరిగి ఉండియో
దేవుని చిత్తం ఇదని తెలిసి ఆ చిత్తాన్ని పక్కన పడేసి ఏం కాదులే 11 గంటలకు వెళ్తే ఏమైద్ది అమ్మ, పని ఉన్న వాళ్ళ గురించి కాదు నేను చెప్తుంది. దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. ఆ కష్టపడి పాపం ఆ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు, కోర్టులో పనిచేసే వాళ్ళు, ఆయా ప్రాంతాల్లో పనిచేసి వ్యాపారం చేసుకునే వాళ్ళు, తీరిక లేక టయానికి పంపించక ఉద్యోగంలో సెలవు, వాళ్ళ గురించి కాదో. ఖాళీగా ఉన్నవాడు, ఇంకా ఖాళీగా ఉన్నవాడిని అడిగితే వాళ్ళు ఇచ్చే ప్రశ్నలు జవాబులు ఎలా ఉండదు తెలుసా మీకు? అన్నయ్య బంధువులు వచ్చారన్నయ్య, కుదరలేదన్నయ్య, పిల్లలు ఉన్నారన్నయ్య, ఉద్యోగం అన్నయ్య, వ్యాపారం అన్నయ్య. అస్సలు ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, ఉద్యోగం లేకపోతే మందిరానికి వస్తావా? అప్పుడు ఉండేదానివిగా మందిరంలో. అవును, అప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి ఉన్నానన్నా. ఏమ్మా ప్రార్థనకు పిల్లలన్నా, పిల్లలు లేకపోతే మందిరానికి వస్తావా? ఎందుకురా పని అన్నా కుదరటం లేదు, పని లేకపోతే మందిరానికి వస్తావా? ఇవన్నీ ప్రశ్నలు కాదా మీకు? ఆలోచన రావటం లేదా మీకు? ఎన్నిసార్లు చెప్పుంటాను మీకు, ఏమీ లేకపోతే నువ్వు వచ్చేదంటే మూలన కూర్చున్న ముసలాం కూడా వచ్చింది తెలుసా మీకు? ఏ ముసలాం అంటే బోడి ముసలాం కూడా వచ్చింది అనమాట. దాని అర్థం అది. ఏమీ లేకుండా ఉన్నప్పుడు వచ్చేది నువ్వేంటి? ఎవరైనా వస్తారు. అన్నీ ఉన్నప్పుడు వాటన్నిటిని పక్కన పడేసి ఆదివారం ప్రార్థనకు రాగలిగిన వాడు ఒక క్రైస్తవుడు. దైవ చిత్తము ఎరిగియుండియో సిద్ధపడకపోతే అనేకమైన దెబ్బలు ఎందుకు అంత విపత్తు నీ ఇంటి మీద వచ్చి పడింది? ఎందుకంత కష్టం నీ ఇంటి మీద వచ్చి పడింది? ఎందుకంత ప్రమాదం నీ పిల్లల మీదకి వచ్చి పడింది? ఎందుకని శోధనల గుండా నువ్వు వెళ్ళాల్సి వచ్చింది? ఎన్ని ఆదివారాలు నువ్వు మానుకున్నావో లెక్కేసుకో. పోయిన సంవత్సరంలో, ఈ సంవత్సరం ఇంచుమించు ఎన్ని వారాలు జరిగిపోయినాయి? 6-7 వారాలు జరిగిపోయినాయిగా. 7వ వారమా 6వ వారమా? ఏ ఆదివారం నువ్వు మిస్ అయిపోయావు ఆలోచించు. ఆ రోజు రాజు దగ్గరికి యేషేపుని తీసుకొని వస్తే ఊరకని ఎట్లా పడితే అట్లా రాలా. యేషేపుని తీసుకెళ్ళి రాజు ఎదుట నిలబడాలి చూస్తే ముందు వెళ్ళి చక్కగా స్నానం చేసి మంచి బట్టలేసి, ఎక్కడ మది ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనంలో అతన్ని ఏం చేశారు? సిద్ధపరిచి రాజు ఎదుటికి వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మురిగ్గా రావడానికి వీల్లేదు, ఎలా పడితే అలా బట్టలు వేసుకొని రావడానికి వీల్లేదు. చక్కగా మంచిగా స్నానం చేసి మంచి వ్యక్తిగా దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడే రోజు ఆదివారం. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. స్నేహం చేసేవాడు భుజం మీద చేయేస్తాడు. నీ దగ్గర కంపు కొడుతుంటే ఆలోచించండి. స్నేహితుడు భుజం మీద చేయాలంటే నీ దగ్గర మంచి సువాసన రావాలిగా. మన ప్రభు అయిన యేసు మంచి స్నేహితుడు. నీతో స్నేహం చేయాలని ఆయన వస్తే నీ దగ్గర సువాసనకు బదులు దుర్వాసన వస్తూ ఉంటే ఎలా ఉంటాడు నీతో కలిసి? యేషేపు రాజు ఎదుట నిలబడ్డాడంటే సిద్ధపరిచారు. జైల్లో మగ్గిపోయిన యేషేపు చక్కగా తల సవరం చేయించారు, సేవింగ్ చేశారు, మంచి డ్రెస్ వేశారు, స్నానం చేయించారు, తీసుకెళ్ళి రాజు ఎదుట నిలబెట్టారు. సిద్ధపాటు. రెండో మాట మనం సిద్ధపడాలి. మనము ఏమి సిద్ధపరచాలి? రెండో మాట అంటే దేవునికి మన ప్రార్థన సిద్ధము చేసి ఉంచాలి. అది ఏం చేసి ఉంచాలి? ఏం చేసి పెట్టాలి? దేవునికి మన ప్రార్థన దేవునికి సిద్ధం చేసి ఉంచాలి. 5వ అధ్యాయం కీర్తనలు 3వ వచనం, దయచేసి నా వైపు చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఉదయమున ఉదయమున నా కంఠస్వరము